పిన్ని గారు ఏదో అన్నారని భోంచేయకుండా అలా ఉంటే ఎలాగమ్మా? ఆవిడ ఇప్పుడు అంతే కదా. మీకేదన్నా కావలిస్తే నన్ను అడగండి, నేను ఉన్నాగా. మోహన్ని కలిసావా సుబ్బరాజు? కలిశానమ్మా. ఇప్పుడు రావడానికి కుదరదట. వీలు చూసుకుని వారం రోజుల్లో వస్తామన్నారు. వారం రోజులా? అవునమ్మా. పదండి, ఆలస్యం అయిపోయింది ఎప్పటికే భోజనానికి. రండమ్మా. ఏమండి, నేనేమైనా సవత్తల్లాగా ప్రవర్తిస్తున్నానా? చెప్పిన మాట వినకుండా ఇంత అనర్థం తెచ్చుకుందన్న బాధతో తిడుతున్నాను. ఎటు మోహన్ చేసుకుంటానన్నాడు. అతన్ని ఒకసారి కలవండి. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే నా మనసు కొంత తేలిక పడుతుంది. బుజ్జికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయని నీలకంఠం చెప్తున్నాడు. మోహన్తో రేపే వెళ్ళి మాట్లాడండి. వింటున్నారా? వింటున్నాం కదా. అయితే రేపు పెడతారుగా? వెళ్తాను. ఎక్కడికి? అయ్యో కర్మ. మోహన్ దగ్గరికండి. కరెక్ట్ కరెక్ట్, వెళ్తాను వెళ్తాను. బాబు, ఎవరండి? ఎవరు కావాలి? నేను మయూర్ ఫాదర్ని. నన్ను వెంకటేశ్వర్లు అంటారు. నమస్తే. ఏమిటి ఇలా వచ్చారు? మీ చిన్నమ్మాయిని ఇన్స్టిట్యూట్ లో చేర్పించడానికా? నో, నథింగ్ లైక్ దట్. నీతో కొంచెం మాట్లాడాలి బాబు. షూర్, మాట్లాడండి. ఎలా? నువ్వు అక్కడ కూర్చో, ఇప్పుడే వస్తాను. ఓకే, చెప్పండి. ఎవరు బాబు అమ్మాయి? కళ్ళని నా గర్ల్ ఫ్రెండ్. మయూర్ స్థానంలో ఇన్స్టిట్యూట్ లో కొత్తగా చేరింది. మయూర్ విషయం నీతో మాట్లాడాలి బాబు. ఏమిటది? మయూర్ పెళ్లి విషయం. వాట్? మయూర్కి పెళ్లి చేయబోతున్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మీలాంటి పెద్దల ఆశీస్సులు తీసుకుని కళను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమిటండి అలా చూస్తున్నారు? కళను పెళ్లి చేసుకోబోతున్నావా? కళకేమండి, కాలు వంక చెయ్యి వంక? లేదు బాబు, ఏ వంక లేదు. థ్యాంక్స్ అండి, వస్తానా? బాబు సారీ సార్, చాలా పనులున్నాయి. దట్ ఈస్ మోహన్. అదేమిటమ్మా, కన్న తల్లి మీరన్నా మోహన్కి నచ్చ చెప్తారని మీ దగ్గరకు వస్తే మీరు కూడా ఇలా అంటారా? మయూరి కొండంత ఆశ పెట్టుకుందమ్మా మోహన్ మీద. క్షమించమని అడగడం కన్నా నేను చేయగలిగింది ఏమీ లేదండి. మయూర్ ఆశ పెట్టుకున్న సంగతి నాకు తెలుసు, కానీ నేను వద్దని వారించిన సంగతి మీకు తెలియదు. మీ మాట కూడా వినంటారా? వినడు వెంకటేశ్వర్లు గారు. లోకాన్ని వాడి దృష్టితోనే వాడు చూస్తాడు గాని లోకం దృష్టిలో వాడేమైనా లక్ష్య పెట్టాడు. ఈ కాలం బ్రతక నేర్చిన సగటు కుర్రకారుకి మోహన్ ఒక ఉదాహరణ. వాణ్ణి నేను మార్చలేను, వాడితో నేను మాట్లాడలేను. నన్ను క్షమించండి. వేదా, 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 నువ్వెందుకు కుంటికాలో తెచ్చుకుని ప్రతిదానికి తయారవుతావు? నేను పిలిచానా? కోపం లేదమ్మా, నువ్వు నడవలేవు కదా, ఇవన్నీ నీకెందుకని. ఏమండి, అబ్బాయిని కలిసారా? ఎవరిని? అదేనండి, మోహన్ని. అతన్నా? ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను. అతన్ని కలవడం కుదరలేదు కదా, ఊరికి వెళ్ళాట. ఎప్పుడొస్తాట? రేపు వస్తాట. మయూరి వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడాను. చాలా మంచి ఆవిడ. నువ్వంటే ఎంతో అభిమానం. మోహన్ వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందామండి, రేపు రండి అన్నది. ఏ ఊరు వెళ్ళారు అడిగారు నాన్న? నిడదమూల కాదు తాడేపల్లిగూడెం. వాళ్ళ బాబాయ్ గుంట బాగాలేదుట, చూడటానికి వెళ్ళాడు. రేపు వచ్చేస్తాడు. ఈయనేం అడిగారో వాళ్ళు ఏం చెప్పారో కర్మ. అమ్మా, ఈ తోటకూర నీ గుడి చేద్దామా పప్పు చేద్దామా? చెప్పాను కదా, పప్పే చెయ్యి. సరేనమ్మా. ఓ శాస్త్రి గారా, కూర్చోండి కూర్చోండి, వస్తున్నా. అలాగేనమ్మా. బెండకాయలు కూడా తరిగి. అలాగేనమ్మా. శాస్త్రి గారు, మంచినీళ్ళు ఏమైనా పుచ్చుకుంటారా? ఏం అక్కర్లేదమ్మా, జలుబు చేసింది. ఇదిగో సుబ్బరాజు, కాసిన పాలు మిరియాలు పట్రావోయ్. చూడమ్మా, మీ బుజ్జికి బాపన కొల్లూరు శాస్త్రి గారు అబ్బాయిని చూశాను. అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
యోగ్యుడు. ఎంత యోగ్యుడంటే మా ఆవిడ రోజుకు 2 షోలు చూసే ఇంగ్లీష్ సినిమాలు కూడా ఈ కుర్రవాడు చూడనే చూడట. మరి కట్నం విషయం అవన్నీ మనం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. మనకు అందుబాటులోనే ఉంటాడమ్మా. బాగానే ఉంది గాని మనం తొందరపడితే సరిపోతుందా? పెద్ద ఘటం ఒకటి కొప్పలో పడుందిగా, అప్పుడు ఖాయమైన సంబంధం కూడా పోయిందాయే. అలాగని ఊరుకుంటావా? దీని సాగనప్పదే బుజ్జి పెళ్లి ఎలా చేస్తాం? అమ్మా మీరు అంటే పెద్ద ఘటానికి కూడా ఎంతకు తగ్గ బొంత నేను ఏర్పాటు చేస్తానుగా. పెద్దదానికి కాలేదు కదా అని చెప్పి ఇలా వచ్చిన సంబంధం అలా వదులుకుంటే తర్వాత బుజ్జికి పెళ్లి జరగడం కష్టమమ్మా. అలాగేలేండి, 2 రోజులు ఏ విషయం చెప్తాను, మీరు తీరు చూసుకొని రండి. అమ్మా మిరియాల పాలు. తీసుకోండి. పంచదార వేసావా? సార్ ఫేస్ రీడింగ్ సార్, ఫేస్ రీడింగ్ సార్, ఫేస్ రీడింగ్ సార్. చూడండి సార్, మీ ముఖం చూసి మీ మనసు చెప్తాను, మీ నిన్న చెప్తాను, మీ నేడు చెప్తాను, మీ రేపు చెప్తాను. 2 రూపీస్ సార్, సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ సార్. మీకు నమ్మకం లేకపోతే మీ డబ్బు వాపస్ సార్. 2 రూపీస్. ఓన్లీ 2 రూపీస్ సార్. థ్యాంక్ యూ. తూర్పు తిరిగి దండం పెట్టండి. ఇటు ఇటు. మీకు ఇష్టమైన ఓ పువ్వు పేరు చెప్పండి. గోబీ పువ్వు. ఓ కాలీఫ్లవర్, వెరీ గుడ్. ఓ కాయ పేరు చెప్పండి. గోలికాయ. గోలికాయ, వెరీ గుడ్. ఓ పండు పేరు చెప్పండి. చింతపండు. చింతపండు, గోగి చీచే పీపీ పా. ఓ మీకు పిల్లలు? 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు నేను చెప్పాగా. అందులో పెద్దమ్మాయికి పెళ్లి కాలేదు. కాలేదు నేను చెప్పాగా. ఇప్పుడు మీ దిగులంతా అదే. ఒక కుర్రాడు దగా చేశాడు. దగా చేశాడు నేను చెప్పాగా. అర్థమైపోయింది. ఇప్పుడు మీరేం చేయబోతున్నారో నాకు తెలిసిపోయింది. ఏం చేయబోతున్నాను? టూవర్టుపురంలో వెంకటరాజు గారు చేసిన పని, కరీంనగర్ లో బిస్మిల్లా ఖాన్ చేసిన పని, విశాఖపట్నంలో అప్పన వెంకట్రావు గారు చేసిన పని, ఆ పని మీరు చేయబోతున్నారు, చేస్తారు. ఆ కుర్రాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఏ పని? చావగొట్టి చెవులు మూయడం. ఆ? అంతే. దెబ్బకి దెయ్యం దడుస్తుంది. అతని జుట్టు పట్టుకు లాక్కెళ్ళి పోలీసులకు అప్పచెప్పండి. పేరమంటాడు. పెళ్లికి ఒప్పుకుంటాడు. వెళ్ళండి, వెంటనే వెళ్ళండి. నిదానం ప్రధానం, ఆలస్యం అమృతం విషం, దురితం మరణం, శుభస్య శీఘ్రం. నా బిడ్డ గొంతుకు వస్తావురా రాస్కల్! నా బిడ్డ బతుకు నాశనం చేశావు. రేపు ఈ పిల్ల బతుకు నాశనం చేస్తావు. ఎల్లుండి ఇంకో పిల్ల. ఇలా ఎంతమంది బతుకులు నాశనం చేస్తావు రా? వదలండి, నీ రక్తం కళ్ళ చూస్తాను రా. వదలండి నన్ను. నా బిడ్డకు అన్యాయం చేస్తావు. నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను పోలీసు అప్ప చెప్తాను రా. పోలీస్ 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 నిన్ను. ఎవరో ఏదో అర్ధరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్ కి. సారీ, టైం తెలియలేదు. ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్తావా? చేతులు ఏమిటి? వేరుశనకాయలు. ఏడుదినకాయల ముఖం చూడు ఎలా ఉందో. జీడిపప్పు తినకూడదు. ఇలా వెళ్ళ. వెళ్తా గాని నన్ను సిహెచ్ వెంకటేశ్వర్లు అంటారు. హైకోర్టులో అడ్వకేట్. సారీ సార్, పొరపాటు అయిపోయింది సార్. రిక్షా పిలమంటారు సార్? ఎస్కట్ రమ్మంటారు సార్? సార్ ఏం వద్దు, వేరుశనకాయలు కొని తినటం అలవాటు చేసు. అలాగే సార్. కొన్ని తినడం అలవాటు చేసుకోవాలట. ఇంత పొద్దుపోయిందేవండి? లేట్ అయింది కదా. మోహన్ ఏడి? అతను ఊరు నుంచి ఇంకా రాలేదు. ఈ మాట చెప్పడానికి అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నారు? వెళ్ళలేదు, బస్ స్టాండ్కి వెళ్ళాను. కొత్తగూడెం బస్సు క్యాన్సిల్ అయిందిట. విషయం కనుక్కుందామని ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. వాళ్ళ పిన్ని గారు పోయారట. ఇంకా 15 రోజుల దాకా రాట. టెలిగ్రామ్ వచ్చింది. పిన్ని గారా బాబాయ్ గారా వెంకటేశ్వర్లు? పిన్ని గారనే నిన్న చెప్పాను కదా. ఎవరో ఒకరు పోయారు, అతను రావడం లేదు. ఎవరు పోతే మనకేంటిట? సూపర్, స్ప్లెండిడ్. కళ,
నువ్వు గనక ప్రదర్శనలు ఇస్తే దేశం మొత్తం నీ పేరు మారుమోగిపోతుంది. థ్యాంక్ యూ. పేరుతో పాటు డబ్బు వస్తుంది. ఓ పక్క డబ్బు, మరో పక్క నేను. ఇంతకంటే నీకేం కావాలి చెప్పు. ఒక నిమిషం. ఓకే. హలో మయూరి. మోహన్, నీతో కొంచెం మాట్లాడాలి. షూర్, పదా. చెప్పు. శుభ్రాజ్ చేత అన్నిసార్లు కబురు చేయించినా రాలేదు. ఐఎమ్ సారీ మయూరి, రావటం అనవసరం అనిపించింది, అందుకని రాలేదు. నాకు అర్థం కావటం లేదు. హాయిగా స్టేజ్ మీద డాన్స్ చేస్తున్న నీకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. అది నీ ఇష్టంతో జరిగింది కాదు. నీ ప్రమేయం లేకుండానే నీ శరీరంలో నుంచి ఒక అవయవం తొలగిపోయింది. అలాగే నా జీవితంలో నుంచి నువ్వు తొలగిపోయావు మయూరి. నీకు హాని కలిగించే అవయవాన్ని డాక్టర్లు తొలగించినట్టే నా బ్రతుకు హాని కలిగించే నిన్ను నా నుంచి తొలగించుకున్నాను. ఇది వినటానికి అన్యాయంగా ఉండొచ్చు, కానీ బ్రతకటానికి ఇదే న్యాయం కాదంటావా? ఈ ఆశలు, ఆవేశాలు, ప్రేమలు ఇదంతా బంకం. వీటిని నేను నమ్మను. జీవితం అంత నిజమైంది మరేదీ లేదు. నీతో జీవితం అంటే నా బ్రతుకంతా నీతో పాటు కుంటి నడక నడవటమే కదా. నీ కాలు కుంటిపోయిందని నన్ను కూడా కాళ్ళీడుస్తూ నడవమని కోరటం న్యాయమేనా? మయూరి, నేను చెప్పే మాటలు నీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. నేను ఒక దుర్మార్గుళ్లాగాను, ద్రోహిలాగాను నీకు కనిపించవచ్చు. అయితే మనిషి అనేవాడు కష్టాల నుంచి దూరంగా పారిపోతాడు గాని కష్టాలు కొందెచ్చుకుంటాడా? నువ్వే చెప్పు. మరే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం? ప్రమాణం? అవును, ఆ రోజు నువ్వే చేసావు ప్రమాణం. నువ్వు ప్రమాణం చేసినా, నేను ప్రమాణం చేసినా అన్ని అనుకూలిస్తే ప్రమాణాల ప్రసక్తి లేకుండానే ప్రమాణ పూర్తిగా నేను నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి. కానీ ఈ ప్రమాదం గురించి నేను కలగనలేదే. బాధపడకు మయూరి, భగవంతుడి దయ వల్ల మన ఇద్దరి మధ్య సంబంధం ఇంతటితో ఆగిపోయింది. ఇంకేమైనా జరుగుంటే నీ పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు నువ్వు నన్ను హాయిగా మర్చిపోవచ్చు. ప్రయత్నం చేయి, పెద్ద కష్టమేం కాదు. నువ్వు నన్ను మర్చిపోవడానికి వీలుగా నేను పని చేస్తాను. మళ్ళీ జీవితంలో నేను నీకు కనిపించను. వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్.